వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించి పార్టీ తరఫున మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులుగా మీకు అండగా నిలబడతామని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాట్లాడటం జరిగింది. దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో వ్యక్తిత్వ హననం జరిగినట్టు లేకపోతే వ్యక్తిగతంగా మంత్రి గారిని మాట్లాడినట్టు దానిని ప్రజలలో చూపించేదానికి వాళ్ళు నిన్న మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే తెలుస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించో అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు విస్మరించినప్పుడు ఆ అంశాలని సంఘటితంగా లేవనెత్తడం జరుగుతుందే తప్ప ఏ రోజు కూడా ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ జిల్లా నాయకుని ఆలోచనలు కానీ మరి జిల్లా అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆలోచన మేరకు ప్రభుత్వ అధికారులు కలిసినప్పుడు ఎప్పుడు కూడా అది కలెక్టరేట్ కావచ్చు, లేదంటే అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కావచ్చు, ఎక్కడ కూడా వ్యక్తిగతాల జోలికి వెళ్ళటం జరగలేదని వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి, లేదంటే మహిళలకు సంబంధించి వారు చేసిన వాగ్దానాలు ఏ మేరకు వాళ్ళు పూర్తి చేయగలిగారు అనే దాని మీదనే వాళ్ళని ప్రశ్నించేటటువంటి క్రమంలో ఒక విమర్శకి అవకాశం ఉందే తప్ప ఏ రోజు కూడా వ్యక్తిగతంగా వారిని విమర్శించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం నాయకులు గతంలో వాళ్ళకు ఉండిందేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు. మరి అదే విధంలో ఈ రోజు జరిగినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థల మీద జరిగినటువంటి దాడి నారాయణ గారు చేశారన్నా లేకపోతే ఇంకొకరు వ్యక్తిగతంగా కక్షపూరితంగా చేశారన్నా చెప్పడం లేదండి ఎవరు ఇక్కడ. అది వ్యవస్థలో లోపం. డిఎస్సీలో మోసం జరిగింది, డిఎస్సీలో అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగింది. రాత పరీక్షలు లేకుండానే స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి క్రియేట్ చేసి ఉద్యోగాలు వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారు, అమ్ముకున్నారని మాట్లాడారు తప్ప గతంలో ఏ రోజు జరగలేనిటువంటి విధానం అని డిఎస్సీ గురించి మాట్లాడిన విషయం ఈరోజు ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు, అధికారులు అదే మాట్లాడుతున్నారు, పత్రికా విలేకరులు కూడా ఇది ఎప్పుడు చూసింది కాదు మనం అని చెప్పే మాట్లాడుతున్నారు. మరి ఆ విషయాన్నే చంద్రశేఖర్ రెడ్డి గారు అతను విద్యా సంస్థలు నడిపేటటువంటి వ్యక్తి కాబట్టి పూర్తి ఆధారాలతో అతను ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ మసకబారు పనిని ఆయన లేవనెత్తేటప్పటికీ వాళ్ళ విద్యా సంస్థల మీద రైట్స్ జరగడం అనేది అది కాకతాళీయమా లేకపోతే కావాలన్నా అనేది పక్కనుంచితే ఈ జిల్లాలో ఆయన ఒక్క విద్యా సంస్థల మీదనే ఈ దాడి జరగడానికి కారణం ఏమిటి అనే ఆలోచన ఎవరికైనా వస్తుందని అది ప్రజలకు కూడా వస్తూ ఉంది. అంతే తప్ప ఎవరో కావాలని కక్షపూరితంగా నారాయణ గారిని ఎవరు ఏం మాట్లాడటం లేదండి. ఎందుకంటే ఆయన కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి మాదిరే విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఎవరు అతని గురించి ఒక మాట తప్పుగా అన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా అన్నీ ఉంటే అక్కడే పక్కన కూర్చొని ఉండరు. ఈరోజు నారాయణ గారికి అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని మాట్లాడే వాళ్ళు చేసుకుంటారే తప్ప ఇంకెవరు ఏమీ చేయలేదండి. మరి అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం పరిపాలనలో ఉన్నటువంటి వ్యవస్థీకృత లోపాల మీద మాట్లాడుతుందే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడదు. తప్పనిసరిగా ప్రభుత్వాలు జరిగేటటువంటి ప్రతి ఒక్క పొరపాటుని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రశ్నలు లేవనెత్తే విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్.
ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.